ప్రియ భగవద్బంధువులారా, స్వామివారి గురించి అమ్మవారి గురించి మనం ఎన్ని రకాలుగా వర్ణనలు చేసుకున్నప్పటికీ అవి తనివి తీరేవి కాదు. ఎందుకని అంటే ఇద్దరిలో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఎన్నెన్ని గుణాలు వారిలో ఉన్నాయో తెలియచేయటానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మన భట్టస్వామి వారు ఒక శ్లోకంలో అంటారు, ఈ గుణాలు అన్నీ కూడాను అమ్మవారిని ఆశ్రయించాలి అని చెప్పి పోటీపడి ముందుకు వస్తూ ఉంటాయిట. ఎందుకని? లక్ష్మీదేవి దగ్గర ఈ గుణం ఉన్నది అని అంటే ఆ గుణానికి ఒక గొప్పతనం చేకూరుతుంది. ఇప్పుడు మన దగ్గర ఎవరన్నా పనిచేసేవాళ్ళు ఉన్నారనుకోండి, మన ఇళ్లలో పనిచేసినా అదే బాగా ఓ పెద్ద రాజకీయ నాయకుడో పెద్ద సినిమా యాక్టరో ఇంకొకళ్ళో ఇంకొకడో ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో పనిచేయటానికి 10 మంది పరుగులు ఎత్తిపోతారు. ఎందుకని? అక్కడ అదే పని చేస్తావు, ఇక్కడ అదే పనేగా చేస్తున్నావు నువ్వు. ఏం తేడా అయ్యా అంటే, ఫలానా గొప్ప వ్యక్తి దగ్గర పని చేస్తున్నాను అనిపించుకుంటే వీడికి ఒక గొప్పదనం. లేదు నేను మామూలు పని మనిషి అని అన్నారనుకోండి, దానిలో గొప్పతనం ఏమిటి ఉంటుంది కనుక? ఇది మన అందరం కూడా బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం. సాధారణంగా లోకంలో జరుగుతూ ఉండేటువంటి విషయాలన్నమాట ఇవి. అలాగా లక్ష్మీదేవి దగ్గర ఉండేటువంటి గుణాల గురించి మనకి తెలియచేస్తూ స్వామి దగ్గర కూడా ఈ విధమైనటువంటి ఎన్నో గుణాలున్నాయమ్మా అని కూడా చెబుతూ ఉన్నారు. ప్రశకన బలజ్యోతిర్జ్ఞానైశ్వరీ విజయప్రధా ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరా అపి పరిమళ కాంతి లావణ్యార్చిరితిరిందిరే తవ భగవతస్య యతే సాధారణా గుణరాశయః. హే ఇందిరే, ఓ అమ్మా లక్ష్మీదేవి, ఇక్కడ నీలో ఉండేటువంటి గొప్ప గుణాలు ఏమిటో తెలుసా? గొప్పగా అనిపించకుండా ఉండటమే ఆ గుణాల యొక్క గొప్పతనం అంటాడు. ఎలా ఉన్నాయి అవి? సాధారణమైన గుణాల్లాగా. అదే ఇంకొకళ్ళల్లో ఉంటే, అబ్బా ఆయన ఎంత గొప్ప దానవంతుడో అంటాం. అదే లక్ష్మీదేవి కూర్చుంటే దానం చేయడం ఆమె స్వభావం అండి, తేల్చిపడేస్తున్నాం అన్నమాట. సాధారణమైన గుణాల్లాగా మనకి అనిపిస్తూ ఉంటాయి. ఓ గొప్ప నటుడు ఉన్నాడు అనుకోండి, అద్భుతంగా నవరసాలు పండించగలిగినటువంటి నటుడు. అలాంటి నటుడి గురించి మనం ఏమంటాము? ఆయన చాలా అలవోకగా నటించేస్తాడండి అని చెప్పి అంటున్నాం. అలానే మరొక నటుడు ఉన్నాడు అనుకోండి, ఆ నటుడు కొద్దిగా ఒక క్రోధ రసాన్నో ఒక శృంగార రసాన్నో ఒక హాస్య రసాన్నో ప్రత్యేకంగా బాగా పండించగలిగిన వాడు అనుకుందాం. అప్పుడు మనం ఏమంటున్నాం? ఆయన్ని ఆయన కామెడీ చాలా బాగా చేస్తాడండోయ్ అంటున్నాం. మరి ఇదే గుణము ఇంకొక ఆయన దగ్గర కూడా ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? అదొక సాధారణమైన గుణంలాగా అయిపోయింది. ఈయన దగ్గరికి వచ్చేసరికి గొప్ప గుణంలాగా అనిపిస్తుంది. అలాగా ఈ అమ్మ దగ్గర కానీ స్వామి దగ్గర కానీ కొన్ని కొన్ని గుణాలు ఏ విధంగా ఉంటున్నాయి? ప్రశకన బలజ్యోతిర్జ్ఞానైశ్వర్య విజయ అన్నాడు. శక్తి, బలము, తేజస్సు, జ్ఞానము, ఐశ్వర్యము, వీర్యము అనేటువంటివి 6 గుణాలు. ఏమేమిటండి? శక్తి, బలం.
తేజస్సు, జ్ఞానం, ఐశ్వర్యము, వీర్యము, ఈ 6 అద్భుతమైనటువంటి గుణాలు. ఇవి సమగ్రంగా కలిగిన వాడెవడో ఆయన పరమాత్మ అని మనకు వేదం చెప్పింది. అంటే ఐశ్వర్యస్య సమగ్రశ్చ, బలశ్చ సమగ్రశ్చ, ప్రకాశశ్చ సమగ్రశ్చ, వీర్యశ్చ సమగ్రశ్చ, ఇలా దేనికి దానికి మీరు చెప్పుకుంటారండి. అన్నీ కూడా సమగ్రంగా ఉన్నవాడు, సంపూర్ణంగా ఉండేటువంటి వాడు, ఏమాత్రము లోటు అనేది లేకుండా ఉండేవాడు. ఇలాంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు పరమాత్మ అవుతున్నాడు.